నిజంగా ఒకనొక కాలం వస్తుంది. ఆ కాలం వచ్చినప్పుడు అప్పుడు అర్థమవుతుంది నీకు ఎందుకు దేవుడు నిన్ను కొలుములో వేసి నలగొడుతున్నాడు, కొలుములో వేసి నిన్ను కాలుస్తున్నాడు. ఎప్పుడు అర్థమవుతుందండి. నిజంగా శ్రమలు ఉండొచ్చు కానీ ప్రభు మరీ శ్రమల శత్రుత్వం ఈ రాజు కోపం నెబుకద్నెజరు రాజు కోపం మండి 7 అంతలు అగ్నిని పెంచండి అన్నాడంట. 7 అంతలు అగ్నిని మీరు ఎక్కువ చేయండి. అప్పుడు దాకా అగ్ని అంత లేదు. దేవుని స్తోత్రం. అంటే వీళ్ళ విలువ ఎంతో చూడండి. షడ్రకు మెషకు అబద్ధకు అని ఈ భక్తుల విలువ ఎంతో చూసారా? అంటే వీళ్ళ విలువ 7 అంతల శ్రమలు పెంచమన్నాడు అంటే వీళ్ళని దేవుడు ఎంత హైలైట్ చేస్తున్నాడు, ఎంత గొప్పగా హెచ్చిస్తున్నాడు. వీళ్ళు తట్టుకోగలరు, వీళ్ళు భరించగలరు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగా. ఎప్పుడైనా మనకి శ్రమలు వచ్చినప్పుడు మనం అంటాం, ప్రభా ఈ శ్రమలను ఎద్దరి నుండి తీసేయి ప్రభా. తీసేయి అన్నామంటే ఈ శ్రమల తర్వాత వచ్చే బహుమానం నువ్వు పొందుకోలేవు. నువ్వు పొందుకోవాలంటే తీసేయి ప్రభా అనకూడదు. ఈ శ్రమలు తట్టుకునే శక్తి నువ్వు ప్రభా, వీటిని జయించే శక్తిని, వీటిని ఎలాగ భరించాలి, వీటిని పూర్తిగా నేను భరించి చివరికి వీటిని సహించే శక్తి నాకు ఇవ్వని మనం అడిగినప్పుడు ఆ బహుమానం దగ్గరికి వెళ్తాం. లేకపోతే మధ్యలోనే తీసేమంటే తీసేస్తాడు, ఖచ్చితంగా తీసేస్తాడు. కానీ శ్రమలు తీసేసిన తర్వాత నువ్వు పొందుకోవాల్సిన బహుమానం నువ్వు పొందుతావు. దేవుని స్తోత్రం. అందుకనే ఒక సేవకుడు కూడా ఎలాగ ప్రార్థన చేస్తున్నా చాలా బాధపడ్డాడు. ప్రభా నా మీద, నా మందరం మీదకి వస్తున్నటువంటి ఈ శత్రు మోకలను నా ఇతరుడు తొలగించేయండి. దేవుడు తొలగించేసి అప్పుడు దేవుడు అంటాడు, నా కుమారుడా నువ్వు తొలగించేయమన్నావు కానీ కదా, భరించే శక్తిని అడుగుంటే దీని తర్వాత వచ్చే ఆశీర్వాదం ఏంటో చూచుండేవాడు. ఇప్పుడు ఆశీర్వాదం నీకు లేదని ఏడుస్తావు. ముళ్ళు తీసేమంటే తీసేస్తాడు, కానీ ఆ నొప్పి నీవు గనక కొంతకాలం భరించగలిగితే తర్వాత వచ్చే బహుమానం ఆశీర్వాదం వేరుగా ఉంటుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందుకనే 7 అంతలు చేయమన్నప్పుడు వీళ్ళ విలువ పెరిగింది. ఎవరి విలువ? వీళ్ళ ముగ్గురి విలువ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగా, దేవునికి స్తోత్రం కలుగునుగా.